నమస్కారం, సూపర్ ఫుడ్స్ కి మళ్ళీ స్వాగతం. నేను మీ మధు. లాస్ట్ ఎపిసోడ్లో బొబ్బిలి పులిహోర తిన్నాం. ఆ టేస్ట్ ఇంకా నోట్లో ఉందా? ఈరోజు మనం వెళ్తున్నాం తూర్పు గోదావరికి. గోదావరి రివర్ బ్యాంక్, కోకోనట్ ట్రీస్, ఫ్రెష్ సీ ఫుడ్. అక్కడి సిగ్నేచర్ డిష్ రొయ్యల వేపుడు. ప్రాన్స్ ఫ్రై అని అందరికీ తెలుసు, కానీ గోదావరి స్టైల్ రొయ్యల వేపుడు వేరేనే. ఈ రోజు మనతున్నారు రజమండ్రు పుట్టి పెరిగిన గోదావరి వాటర్ తాగిన అమ్మాయి స్వాతి గారు. స్వాతి గారికి స్వాగతం. నమస్కారం మధు గారు. సూపర్ ఫుడ్స్ లో పాల్గొనడం చాలా ఎక్సైటింగ్ గా ఉంది. అవును, ఈ రోజు మనం చాలా రుచికరమైన వంటకాలు తయారు చేద్దాం. స్వాతి గారు, రజమండ్రి అంటే సీ ఫుడ్ ప్యారడైస్ కదా, మీకు రొయ్యల వేపుడుతో కనెక్షన్ ఏమిటి? మధు గారు, మా ఇంట్లో సండే అంటే రొయ్యల వేపుడు, అది రూల్. గోదావరి నుండి ఫ్రెష్ ప్రాన్స్ ఇచ్చి అమ్మ స్పైసెస్ వేసి చేసేది. ఆ స్మెల్ వస్తే చాలు మేమంతా కిచెన్లో ఉండేవాళ్ళం. గోదావరి నుండి ఫ్రెష్ ప్రాన్స్ ఇచ్చి అమ్మ స్పైసెస్ వేసి చేసేది. ఆ స్మెల్ వస్తే చాలు మేమంతా కిచెన్లో ఉండేవాళ్ళం. చాలా స్పెషల్ మధు గారు. గోదావరి ఫ్రెష్ వాటర్ ప్రాన్స్ టైగర్ ప్రాన్స్ లా చాలా ప్లంప్ గా జ్యూసీగా ఉంటాయి. సీ ప్రాన్స్ కంటే మీగా టెండర్ గా ఉంటాయి. సరే, ఇప్పుడు డైరెక్ట్లీ కిచెన్ కి వెళ్దాం. స్వాతి గారు, ఇంగ్రీడియంట్స్ చెప్పండి. షోర్ మధు గారు. కావలసినవి 500 గ్రామ్ ఫ్రెష్ ప్రాన్స్, క్లీన్ డీవెయిన్డ్, 2 టేబుల్ స్పూన్స్ జింజలీ ఆయిల్, గ్రౌండ్నట్ ఆయిల్ కాదు, జింజలీ మాత్రమే, 1 టేబుల్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రెష్లీ గ్రౌండ్, 2 టీ స్పూన్స్ రెడ్ చిల్లీ పౌడర్, 1 టీ స్పూన్ కొరియాండర్ పౌడర్, హాఫ్ టీ స్పూన్ టర్మరిక్, సాల్ట్ టు టేస్ట్, కర్రీ లీవ్స్ చాలా జనరస్గా, 1 ఆనియన్ థిన్లీ స్లైస్డ్, ఫ్రెష్ కొరియాండర్ గార్నిష్ కోసం. మొదట ప్రాన్స్ మ్యారినేట్ చేయాలి. టర్మరిక్, రెడ్ చిల్లీ పౌడర్, సాల్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి 15 నిమిషాలు రెస్ట్ ఇవ్వాలి. ఇప్పుడు మ్యారినేషన్ రెడీ ఉంది. డైరెక్ట్ ఫ్రైకి వెళ్తాం. పాన్ హీట్ చేయండి. హై ఫ్లేమ్ ఆన్ జింజలీ ఆయిల్. హై ఫ్లేమ్, మీడియం కదా? ఇప్పుడు హై ఫ్లేమ్, అప్పుడు మనం మీడియంకి తగ్గిస్తాం. రొయ్యల వేపుడు రెడీ స్వాతి గారు. అవునండి, రొయ్యల వేపుడు రెడీ. గోదావరి వాటర్ లో ఒక మ్యాజిక్ ఉంది. ఆ వాటర్ తో పెరిగిన ప్రాన్స్, ఆ కల్చర్ లో పెరిగిన స్వాతి గారు. నెక్స్ట్ రాజమండ్రి రోజ్ మిల్క్.